శిఖామణి. మరణానంతరం ఆమె శరీరం చెక్కుచెదరలేదు. కుడి చేతి బొటనవేలు చూపుడు వేలు కలిసే ఉన్నాయి. బొటనవేలు పరమాత్మకు, చూపుడు వేలు జీవాత్మకు, మిగిలిన 3 వేలు త్రిగుణాలకు సంకేతం. బొటనవేలు, చూపుడు వేలు కలిసి ఉండటం త్రిగుణ రహితమైన జీవాత్మ పరమాత్మతో కలిసి ఉండటాన్ని సూచిస్తుంది. నిర్యాణం వాటి నుండి అమ్మ సమాధి వద్ద పూజ, కుంకుమార్చన, లలిత సహస్రనామార్చన, భజనలు వగైరా కార్యక్రమాలు ఉదయం, సాయంత్రం యథావిధిగా జరుగుతున్నాయి. అఖండ జ్యోతి నిరంతరం వెలుగుతూ ఉంటుంది. నవరాత్రి ఉత్సవంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. అన్నింటినీ స్వామీజీ స్వయంగా పర్యవేక్షిస్తారు. సమాధి నుండి మాతాజీ అనేక లీలలు చూపిస్తున్నారు. అంతా మన భక్తి విశ్వాసాల మీదే ఆధారపడి ఉంటుంది. నమ్మకం ఉన్న వారికి నిర్యాణానంతరం కూడా అమ్మ దర్శనం అనేక విధాలుగా లభించింది. మాతాజీది అద్భుతమైన, అత్యంత మహత్తరమైన, పరిపూర్ణ వ్యక్తిత్వం. అయితే తన ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని, శక్తిని ఏ మాత్రం పైకి కనపడనీయకుండా జాగ్రత్త పడేది. భక్తులు అసంఖ్యాకం ఆమె దర్శనానికి వచ్చేవారు. తమ కష్ట సుఖాలు, సమస్యలు ఆమెకు విన్నవించుకునేవారు. వారిని ఓదార్చి, సమస్యలకు పరిష్కారం సూచించి, వారిని మనశ్శాంతిని ప్రసాదించేది. కొంతమందిని స్వామివారి వద్దకే పంపేది. అమ్మ మితభాషిణి. తమ జీవితమే తమ సందేశం అన్నట్లుగా ఉండేది. ఆమె ఏ సందర్భంలోనూ ఎవరిపైన కోపగించుకోవటం ఎవరూ చూడలేదు, వినలేదు. స్వామి మాటే తన మాట అని భావించి తదనుగుణంగా జీవితాన్ని గడిపిన పతివ్రత శిరోమణి మాతాజీ. అమ్మయ్య స్వామీజీలు పార్వతీ పరమేశ్వరులలా ఈ జగత్తంతటికి తల్లిదండ్రులు. కామవాసన లేశమైనా లేని పవిత్ర దివ్య దాంపత్యం వారిది. ఆధ్యాత్మిక చింతన, పరోపకారం, దీన జనోద్ధరణ వారి సాంసారిక జీవితం యొక్క లక్ష్యాలు. దర్గాలో సిద్ధపురుషులు సమాధుల చుట్టూ సిమెంటుతో గచ్చు చేసి మధ్యలో మాత్రం కొద్ది జాగాలో గచ్చు లేకుండా మట్టి ఉంటుంది. ఈ ప్రదేశంలో ఒక గ్లాసు పాలు, నీళ్లు పోస్తుండేవారు. అమ్మయ్య సమాధి చెందిన తర్వాత ఆ ప్రదేశంలో ఓ చిన్న వేప చెట్టు అమ్మయ్యకు ప్రతిరూపం గానా అన్నట్లు మొలకెత్తింది. కొంతకాలం తర్వాత స్వామి దర్గాలలో దీపం పెడుతున్న సమయంలో దేశ సంచారం చేస్తున్న సాధువులాంటి వ్యక్తి సమాధుల మధ్య పెరుగుతున్న వేప చెట్టు వలన సమాధులకు ఇబ్బంది కలుగుతుంది. దానిని తీసివేయండి అన్నాడు. దానికి స్వామి బోల్నే కా నహీ సిర్ఫ్ దేఖ్నే కా, ఇక్కడ మాట్లాడరాదు, జరిగేది చూడాలి అంతే అని చెప్పారు. 2005 ఆగస్టు 28వ తేదీన స్వామీజీ కడపకు వెళ్లారు. అక్కడి రామయ్య గారితో మాట్లాడుతూ ఇది నాకు పరీక్షా సమయం రా అని చెప్పారు. రామయ్యకు అది అర్థం కాలేదు. ఆ మాటలు తలుచుకుంటూ రాత్రి రామయ్య నిద్రపోయారు. కలలో అమ్మ దర్శనం ఇచ్చింది. రామయ్య ఆమెతో అమ్మా! స్వామివారు ఈ విధంగా అన్నారు. దాని అర్థం ఏమిటి అని అడిగారు. మాతాజీ అది అంతేలే నాయనా! స్వామివారు ఇప్పుడు పునర్జన్మ ఎత్తారు. అందుచేత అలా అన్నారు అని చెప్పారు. దీని వెనుకనున్న కథ ఒకప్పుడు స్వామీజీ, మాతాజీలు ఈ లోకానికి ఇన్ని వెదలటానికి నేను ముందు అని పోటీ పడ్డారు. తర్వాతి కాలంలో మాతాజీ మాటే నెగ్గింది. ఆమె వెళ్ళిపోయారు. ఆమె స్వామీజీలో లీనమైంది. అదే స్వామివారి పునర్జన్మ. తాను సంకల్పించిన లౌకిక కార్యక్రమాలు పూర్తి చేయటానికి స్వామివారు ఇక్కడే శరీరంతో ఉండిపోయినారు. ఈ విధంగా పునర్జన్మ ఎత్తిన స్వామివారు ఈనాడు మనకు అర్ధనారీశ్వరులే. 2005 ఆగస్టు 31వ తేదీ బుధవారం నాడు ఉదయం 5:30 నుంచి 7 గంటల 5 గంటల మధ్య మ అమ్మయ్య సమాధి మందిరంలో విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ఈ కార్యక్రమానికి అమ్మయ్య అష్టాదశ వర్ణాలలోని తన బిడ్డలను పిలిపించుకుందని స్వామి చెప్పారు. అమ్మయ్య గారు సమాధి చెందిన తర్వాత స్వామి చాలా సంవత్సరాలు ఉదయం 8 నుంచి 8:30 గంటల మధ్యలో, సాయంత్రం 8 నుంచి 8:30 గంటల మధ్యలో ఫోన్ చేసిన భక్తులతో మాట్లాడేవారు.
ఆ కాలంలో చాలామంది భక్తులకు స్వామికి ఫోన్ చేసే అలవాటు ఉంది. ఏదైనా కారణం చేత ఫోను చేయటం కుదరక తర్వాత ఫోన్ చేసినప్పుడు ఆలస్యమైందేమని ఆ స్వామి అడిగేవారు. వారి కుటుంబ విషయాలు, ఆ వారంలో జరిగిన విషయాలు స్వామికి చెప్పుకునేవారు. స్వామి ఆశీస్సులతో అనుకున్న పనులు తేలికగా, సానుకూలంగా జరిగేవి. అమ్మయ్య గారు సమాధి చెందిన సమయంలో స్వామి ఉదయం, సాయంత్రం దర్గాలలో భక్తుల సమస్యలకు పరిష్కారం చెప్పేవారు. తరువాత ఆశ్రమం వాకిలి ఎదురుగుండా ఉన్న మెట్ల మీద కూర్చొని కొంతకాలం చెప్పినారు. తర్వాత చాలా కాలం అమ్మయ్య సమాధి మందిరం బయట ఉన్న మెట్ల మీద కూర్చొని చెప్పినారు. ఆ తర్వాత బాగా వృద్ధులై ఆశ్రమ హాలులో సోఫాలో కూర్చొని చెప్పారు.